వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణంలోనే పాతిపెట్టిన ఓ భార్య ఉదంతం అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఆవరణంలో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయాలనుకున్న సందర్భంలో వారు అవాక్కయ్యారు. పూడ్చిన ప్రాంతంలో శవాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించగా అక్కడ ఎముకలు పుర్రె మాత్రమే లభించాయి. కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో సుకన్య అనే వివాహిత తన భర్త హనుమంతుడిని హత్య చేసి గుట్టు చెప్పుడు కాకుండా ఇంటి ఆవరణంలోనే పాతిపెట్టింది. విషయం కాస్త బహిర్గతం కావడంతో ఆమె పోలీసులు ఎదుట లొంగిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పాతచెరువు గ్రామానికి చేరుకుని శవాన్ని వెలికితీశారు. అక్కడ ఎముకలు పుర్రె మాత్రం లభించాయి. దీన్ని బట్టి దాదాపు 4 నెలల క్రితమే హనుమంతుడిని హతమార్చినట్లు వైద్యులు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామునే హనుమంతరాయన్ని సుకన్య హత్య చేసి పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పూడ్చిపెట్టిన ప్రాంతంలో జిల్లా మెడికల్ ఆఫీసర్ శంకర్ నాయక్, తహసీల్దార్ భాస్కర్ సమక్షంలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. అక్కడ హనుమంతరాయనికి సంబంధించిన మృతదేహం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. ఈ సందర్భంగా తవ్వకాల్లో బయటపడిన ఎముకలు పుర్రెను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఫోరెన్సిక్ మరియు పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా చట్టపరమైన చర్యలు చేపడతామని డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో 10/11/2025 తారీఖున రాత్రి 10 గంటల నుంచి కావలి హనుమంతు అతని భార్య గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవ తీవ్రతరమై తెల్లవారుజామున 3 గంటలప్పుడు భార్య కావలి హనుమంతును రోకలి బడతో మోది చంపటం జరిగింది. చంపిన తరువాత వెంటనే ఇంటి పక్కనే ఉన్న బయలు ప్రదేశంలో గుంత తీసి పాతి పెట్టడం జరిగింది. అందరినీ తన భర్త వేరే వాళ్ళతో లేచిపోయినాడనో లేకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడనో అని నమ్మబలుకుతూనింది. ఈ క్రమంలోనే నిన్న లేక మొన్నటి రోజున అనగా 27/3/2026 తారీఖున హనుమంతు తండ్రి లక్ష్మణ పోలీస్ స్టేషన్కి వచ్చి తన కొడుకు గత 4 నెలలుగా కనిపించటం లేదని, తన కోడలే చంపి పాతిపెట్టేసిందనేసి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో హెచ్ఓడి అనంతపురం ప్రొఫెసర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బాడీ ఎగ్జిమేషన్ ప్రొసీడింగ్స్ చేపట్టడం జరిగింది. ఎగ్జిమేషన్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత కేసు దర్యాప్తు మొదలుపెట్టి దీంట్లోని స్కెల్టన్ రిమైన్స్ను ఎఫ్ఎస్ఎల్కు పంపించి అలాగే సాక్షులను విచారించి ముద్దాయిలను కూడా మేము త్వరలో అరెస్టు చేసి తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తాం.